దట్ ఈజ్ పల్నాడు. ఎందుకంటే పల్నాడు గురించి చెప్పాల్సి వస్తే అక్కడ పోలీస్నే సంఘ బహిష్కారం చేసిన ఉదంతాలు ఉన్నాయి. వెల్దుర్తి అనే ఊళ్ళో పోలీస్ స్టేషన్ పారిపోయారు. ఇది స్టేషన్నే అక్కడి నుంచి ఎత్తేసుకొచ్చి ఎక్కడ పెట్టారు, మాచర్లో పెట్టారు. అక్కడ ఇన్స్పెక్టర్కి అసలు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, టీ ఇచ్చేవాళ్ళు కాదు. అది తట్టుకోలేక హెరాస్మెంట్ వెల్దుర్తి నుంచి పిఎస్ని లేపేసి ఎక్కడ పెట్టారు, మాచర్లో పెట్టారు. దానిపైన మీడియాలో సీరియల్ కొట్టారు, ఏంటి ముఠాల రాజ్యం అభివృద్ధి పూజ్యం అంటే. అప్పుడు గుంటూరు ఎస్పీ కౌముది, వరుణ్ సింగ్ కౌముది, ఆయన కొంచెం రోషం వచ్చి స్పందించి తిట్టి అప్పటిన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ వెల్దుర్తిలో పెట్టించాడు. అంటే ఏ విధంగా పోలీస్ పైన ఈ పాలెగాళ్ల ఆధిపత్యం, ఈ ముఠా నేతల ఆధిపత్యం అనేది ఆ విధంగా ఉండేదన్నమాట పల్నాడులో. ఇప్పుడు ఇవాళ కొత్తగా పల్నాడు కాదు ఇది, దీన్ని పెంచి పోషించిన వాళ్ళని చెప్పుకోవాలి. రాజశేఖర్ రెడ్డి నాటిన విష బీజాలు ఇవన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో విష వృక్షాలుగా మారాయన్నమాట. అంటే ఇదేనా నేర సామ్రాజ్యమా, ఒకళ్ళ మా పరిధి ఇదంతా మా ఇది అని అలా ఉండదు కదా. అంతే కదా. ఇప్పుడు పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సామ్రాజ్యం, ఇప్పుడు తాడిపత్రి కేతిరెడ్డి పెద్దిరెడ్డి సామ్రాజ్యం, ఇప్పుడు ఇక్కడ ఏది మాచర్ల పిన్నెల్లి సామ్రాజ్యం, కాకినాడ ద్వారంపూడి సామ్రాజ్యం, ఆ ఏజెన్సీ పోలవరం అదంతా కూడా అనంతబాబు సామ్రాజ్యం. ఇట్లా ఈ నేర సామ్రాజ్యాలే కదా వీళ్ళంతా సామంతులు. అతను లండన్లో ఉండి జగన్మోహన్ రెడ్డి డిక్టేట్ చేస్తున్నాడు, మొత్తం చక్రం తిప్పుతుంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇవాళ సిఎస్ అయినా లేకపోతే డీజీపీ వీళ్ళందరూ కూడా అక్కడుండి అతను చక్రం తిప్పుతున్నాడు అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం అభినందించాల్సింది పౌర సమాజాన్ని. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం కాకుండా అసలు ఎమ్మెల్యే మీదే తిరగబడినటువంటి శేషగిరిరావుని అభినందించాలి, అతనికి అసలు అవార్డు ఇవ్వాలి. నిజం చెప్పాలంటే కేంద్ర ఎన్నికల సంఘం అతను కాపాడింది ఈవీఎంను కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాడు శేషగిరిరావు. ఏది గొడ్డలితో తల పగిలిన బూతులోనే కూర్చుంటానన్న చేరెడ్డి మంజులారెడ్డిని అభినందించాలా. అక్కడ పగిలింది మంజుల తల కాదు, ప్రజాస్వామ్యం తల పగిలిందనమాట. కూడా సామాన్యుడు ఆ రోజు చెంప మీద పెట్టేయలేదు. ఎమ్మెల్యే గుయ్యమనిపించినటువంటి ఆ గొట్టుముక్కల సుధాకర్ని అభినందించాలా. ఇది వాళ్ళ తిరగబడ్డ పౌర సమాజాన్ని అభినందించాలా. అభినందించండి నన్ను అంటాడు మన ముఖేష్ కుమార్ మీనా గారు. అప్రిషియేషన్స్ మా వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటాడు. అఫ్ కోర్స్ ఇస్తారు, కానీ ఏంటంటే మీ వైఫల్యాలు ఇవాళ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకోవాలి. కౌంటింగ్ దాకా కూడా మీరు బాధ్యతగా పనిచేసి ఇక్కడ ఈ ప్రజా తీర్పును గనక పరిరక్షించినట్లయితే అప్పుడు మీది డ్యూటీ మాత్రమే. ఇక్కడేంటి, ఇక్కడ నియంతలే పారిపోయే పరిస్థితి అన్నమాట. పిన్నెల్లి ఇవాళ పారిపోతున్నాడు అంటే ఇక్కడ హైదరాబాద్లోనే ఆయనకి రక్షణ కవచాలుగా కొంతమంది ఉన్నారంటే ఎవరో టీవీ ఛానల్ పేరు కూడా వస్తుంది. ఆ వాహనాల్లోనే ఆయన పారిపోయాడని తిరుగుతున్నాడని టీవీ ఛానల్ ప్రతినిధే అతను అటు ఇటు తిప్పుతున్నాడని. ఈ ఐపీఎస్లు ఎవరు, మనం ఇందాక ఐపీఎస్ సాయం చేశారు అది తాడేపల్లి ఆదేశాలతో అన్నది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎవరు ఆ బ్లాక్ షీప్ అన్నది మీరు అదేంటి, అది కొల్లి రఘువీరారెడ్డా లేకపోతే రఘురామిరెడ్డా లేకపోతే రవిశంకర్ రెడ్డా పిఎస్ఆర్ ఆంజనేయుల, ఎవరి బ్లాక్ షీప్? ముందు అతని పైన చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు ఏ విధంగా వీళ్ళు నేరగాళ్ళని పెంచి పోషిస్తున్నారు, పోలీస్ నేరము చట్టా పట్టాలుగా నడుస్తుంది. పల్నాడులో ఏంటంటే ఇప్పుడు అక్కడ రాజకీయ కత్తికి నేరము హింస రెండంచులు. ఏది నేరగాళ్లే పాలకులు